ఈరోజు ఈ అరవ కామాక్షి, పాలకీర్తి రవి వీళ్ళందరూ కూడా ఆ ముద్దాయిల లిస్టులో ఉన్నట్టున్నారండి. వీళ్ళందరూ కూడా రాజకీయంగా ఆ రోజు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర ఉన్నారు. మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికలలో వాళ్ళు పనిచేయటం జరిగిందని చెప్పి పోస్టర్లతో సహా మాధ్యమాల్లో, ఈ సోషల్ మీడియా మాధ్యమాల్లో చూపించడం జరిగింది. మరి అదేవిధంగా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు రూరల్ నియోజకవర్గ శాసనసభ్యుడు వారు కూడా చెప్పడం జరిగింది. వారు చెప్పినటువంటి సందర్భం మా జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఒక సామాజిక కార్యకర్త మరణానికి ఒక క్షుద్రమైనటువంటి గంజాయి వ్యవస్థ కారణమైంది. మరి ఆ కారణాన్ని, ఆ వ్యవస్థని పెంచి పోషించింది ఎవరు? మరి రక్షణ శాఖ, ప్రజలకి రక్షణగా నిలబడాల్సినటువంటి పోలీసు శాఖ ఈ కార్యక్రమాల్లో వాళ్ళ పాత్ర ఎంత అనేటటువంటి అంశం మీద నిన్న వారు మాట్లాడటం జరిగితే మరి రూరల్ శాసనసభ్యులు గురువింది గింజ కథ చెప్పటం జరిగింది. వీళ్ళందరూ కూడా మీ వాళ్ళే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళేని అన్నప్పుడు ఒక విషయం మీ అందరికీ కూడా దీంట్లో మనవి చేస్తున్నా, ఈ అరవ కామాక్షి, పాలకీర్తి రవి అనేవాళ్ళు వీళ్ళందరూ కూడా మొదట ఉండింది ఎక్కడ? కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి అనుచర గణంగా ఉన్నారండి వీళ్ళందరూ. అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్న కార్పొరేటర్ సైతం అందరూ కూడా అక్కడ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారితో కలిసిమెలిసి ఉంటా ఎన్నికల సమయంలో శ్రీధర్ రెడ్డి గారి కోవర్ట్లు కొంతమంది ఇక్కడ చేరారు. ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి ఇంటి దగ్గర వాళ్ళు వీళ్ళని తీసుకొని వచ్చి పార్టీలో ఇక్కడ చేర్చడం జరిగింది. వాస్తవం, కాంగ్రెస్ పార్టీలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈ అరవ కామాక్షి, పాలకీర్తి రవి మరి వాళ్ళ అనుచరులు చాలామంది కూడా ఆ రోజు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి ఎన్నికలలో పనిచేయటం జరిగింది. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి బ్లాగ్లోనే ఆయన పెట్టున్నారు 16 సెప్టెంబర్ 2024 ఈ అదే అరవ కామాక్షి, పాలకీర్తి రవి వీళ్ళందరూ కూడా ఆయన సమక్షంలో ఒక సంబరాల సందర్భంగా చేసుకొని ఒక పండగ వాతావరణంలో మేము మళ్ళీ మా గూటికి వచ్చేసాము, మా నాయకుడి దగ్గరకు వచ్చేసామని వాళ్ళు అందరూ కూడా ఆ పార్టీలో చేరటం జరిగింది. మరి ఆ రోజు నుంచి కూడా ఏ రోజు కూడా వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అసలు సంబంధమే లేనట్టుగా ప్రవర్తించారు. అసలు మా దగ్గరికి ఎవరు కూడా రాలేదు. ఎందుకంటే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి తర్వాత, ఈ ఎన్నికల తర్వాత పార్టీ ఇన్ఛార్జిగా రూరల్ నియోజకవర్గంలో నేను ఉన్నాను. ఈ రోజుకి జరుగుతూ ఉంది. మరి ఏ రోజు కూడా వీళ్ళెవరు నన్ను కలిసింది లేదు. వీళ్ళందరూ కూడా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి ఆఫీస్ దగ్గరే ఉండేవారు. ఎందుకంటే పైపెచ్చు వాళ్ళు మాట్లాడమన్నారో ఏమో తెలియదు కానీ ఈ పాలకీర్తి రవి అనేటటువంటి వ్యక్తి ఎన్నికలు అయిపోయి వాళ్ళు గెలిచిన తర్వాత శ్రీధర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత నన్ను ప్రత్యేకంగా ఆయన విమర్శించటం కూడా జరిగింది.